భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా పత్తిపాడులో ఘనంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ కళామందిరం వద్ద కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సమాజంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, అంటరానితన నిర్మూలన కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే టీడీపీ పార్టీని స్థాపించి పేద వర్గాల సంక్షేమం కోసం పనిచేశారని ఆమె గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల గురించి, మైనారిటీల గురించి, అందరికీ గురించి కూడా ఒక రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి. ఏదైతే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు నందమూరి తారక రామారావు గారు కూడా ఈ రాజ్యాంగాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజ్యాంగంలో ఉన్న అన్నిటినీ సాధనగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరి వర్గాలన్నిటికీ కూడా అన్ని సంక్షేమాలు, సమాజంలో సమానంగా అన్ని హక్కులుగా వారు గౌరవంగా బతకాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు అదే సాధనగా ముందుకెళ్ళడం జరిగింది. బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారికి సమాజంలో ఒక గౌరవం కల్పించాలి, వాళ్ళు విద్యావంతులు అవ్వాలి, వారు కూడా అన్నిటిలోని సమానంగా ఉండాలి, ఒక గౌరవంగా బతకాలని అంబేద్కర్ గారి వీళ్ళ కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం వారి జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. వారికి పోరాటం చేశారు. వీటి కోసం వారు చివరి దాకా వారిని సమాజంలో ఒక గౌరవాన్ని తీసుకురాగాలి, వాళ్ళకి అన్నిటికీ సమాన హక్కులు కల్పించాలి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఆ వర్గాల కోసం పోరాటం కూడా చేయడం జరిగింది. ఆ రాజ్యాంగంలో ఉన్న దాన్ని ఇన్స్పిరేట్ చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయితేనేమి, ఈ బలహీన వర్గాలకైతేనేమి, బీసీ సంక్షేమాలకైతేనే, మైనార్టీలకైతేనే అన్నిటిలోని వారికి అవకాశం కల్పిస్తూ, ఏదైతే ఎస్సీ, ఎస్టీ లోన్స్ అయితేనే, ఒక దళిత కాలనీస్లో వారికి మౌలిక వసతులు కల్పించడం అయితేనే, వీటిలన్నిటినీ కూడా మా ప్రభుత్వంలోనే వారికి న్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ ఇక్కడ జరుగుతుంది ఏదైతే గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఈ ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు అందరికీ కూడా ప్రముఖ పాత్ర వస్తూ వారి అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సమాజం బాగున్నప్పుడు ఆ గ్రామం బాగుంటుంది, గ్రామం బాగున్నప్పుడు నియోజకవర్గం బాగుంటుంది, రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్తుందని మా నాయకులు దిశానిర్దేశం చేస్తూ మేము అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం కూడా ఈ అంబేద్కర్ గారి రాజ్యాంగం నుంచి వచ్చిందని సందర్భంగా తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వారికి అండగా నిలబడుతుందని, ఈ నియోజకవర్గంలో కూడా మేము కూడా వారందరూ ఏ నమ్మకంతో అయితే భారత రాజ్యాంగ నిర్మాత